ఒకడంటాడు, నువ్వు ప్రతి వారం గుడికి వెళ్తావు కదా, నీ కోరికలు నీ కష్టాలు ఏమైనా తీరాయా? మరి అలాంటప్పుడు గుడి దగ్గర ప్రతిరోజు భిక్షగాలు కూర్చుంటారు, వాళ్ళకి ఎందుకు ఈ కష్టాలు అని. నేను ఒకటే చెప్పాను, దేవుడి దగ్గరికి నేను వెళ్ళేది కష్టాలు తీర్చమని, సుఖాలు ఇవ్వమని కాదు. సంతోషంగా అందరి జీవితాలు బాగుండాలి, ఏ కష్టాలు వచ్చినా సరే దాని వెనుక నువ్వు ఉండాలని నేను కోరుకుంటాను. కానీ నువ్వు అన్నావే గుడి దగ్గర కూర్చునే వాళ్ళు ఈరోజు మా కలెక్షన్ బాగా రావాలి, భక్తులు బాగా రావాలి, వాళ్ళు బాగుంటే మేము బాగుంటామని వాళ్ళు కోరుకుంటారు. సో వాళ్ళు కోరుకునేది న్యాయమే, మనం కోరుకునేది న్యాయమే. మనం కోరుకునేది దేవుడికి తెలుసు, వాళ్ళు కోరుకునేది దేవుడికి తెలుసు. కాబట్టి అందరి కోరికని సమానంగా న్యాయం చేసేదే దేవుడు. కాబట్టి సమస్య ఇచ్చే దేవుడు పరిష్కారం ఇస్తాడు, నోరిచ్చిన దేవుడు ఆహారమో ఇస్తాడు. ప్రతి ఒక్కరికి ఏ జీవికి ఎలా నడిపించాలో భగవంతుడికి తెలుసు. కాబట్టి మనం చేయాల్సింది ఒకటి, నోటితో నామాన్ని పలుకుతూ చేతులతో జోడించి నమస్కరించుకొని మంచి పనులు చేసుకుంటూ వెళ్ళటమే. ఇదే నాకు తెలిసింది, మీకు చెప్పాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.